బ్రహ్మ కొడుకు శివునికి కొడుకు కింద ఎలా జన్మించాడో తెలుసా? బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుడు ఒక బ్రహ్మజ్ఞాని. అయితే ఒకసారి సనత్కుమారుని కలలో ఒక పెద్ద యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో సనత్కుమారుడు సైన్యాధ్యక్షుడిగా అసురులను సంహరిస్తున్నట్టు ఉంటుంది. ఈ విషయం బ్రహ్మకు చెప్పడంతో బ్రహ్మజ్ఞానుల కలలు ఎప్పుడూ నిజమవుతాయి. కాని బ్రహ్మజ్ఞానులు ఎప్పుడూ ఎవరిని చంపరు కాబట్టి నీ కల ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని బ్రహ్మ చెప్తాడు. దాంతో తెలుసుకోవడానికి సనత్కుమారుడు దీర్ఘకాలపు ధ్యానంలోకి వెళ్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై సనత్కుమారుడిని ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు సనత్కుమారుడు ఇలా అంటాడు, బ్రహ్మజ్ఞానులకు ఎలాంటి ఆశలు ఉండవు కాబట్టి నాకు ఈ వరం వద్దు అంటాడు. కాని అడిగినందుకు చాలా కృతజ్ఞుడను, కాని మీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోండి అని చెప్తాడు. సనత్కుమారుడి జ్ఞానానికి శివుడు చాలా సంతోషించి సనత్కుమారుడిని తన కొడుక్కింద జన్మించమని చెప్తాడు. దానికి సనత్కుమారుడు సరే అని అంటాడు. కొంతకాలానికి తారకాసురుడు అనే అసురుడు శివునికి కఠోరంగా తపస్సు చేసి శివునికి పుట్టిన కొడుకు చేతిలో తప్ప ఇంకెవరి దగ్గరా మరణం ఉండకూడదు అని వరం తీసుకుంటాడు. అలా సనత్కుమారుడు శివునికి కార్తికేయస్వామిలా జన్మిస్తాడు. అందరూ చెప్పండి, సుబ్రహ్మణ్య స్వామికి